కార్యక్రమాలు కూడా తీసుకొచ్చాం. నిర్మాణ రంగంలో ఉన్న కార్మికుడు పెళ్లి చేసుకుంటే 20,000 రూపాయలు పెళ్లి ఖర్చుకి ఇస్తాం. నిర్మాణ రంగంలో ఉండే కార్మికుడు కుమార్తెకు కూడా ఇది వర్తిస్తుంది. ఆయన పెళ్లి చేసుకున్నా, ఆయన కూతురికి పెళ్లి చేసినా ఈ 20,000 వస్తుంది. ఒకవేళ ఆయనకు పిల్లలు పుడితే వాళ్ళకు కూడా 20,000 రూపాయలు ఆయన భార్యకు కానీ కూతురికి కానీ ఆర్థిక సహాయం చేస్తాం. ఎవరైనా నేచురల్గా చనిపోతే అలాంటి వారికి 60,000 రూపాయలు ఇస్తాం. ఫ్యూనరల్ ఖర్చు కోసం 20,000 ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కార్మికులు ప్రవేశపెట్టిన మొత్తం 4 కార్మిక కోడ్స్ని అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇంకో పక్కన మీరు అచ్యుతాపురం, గుంటూరు, కర్నూలులో, శ్రీ సిటీ, తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రులు తీసుకొస్తాం. అమరావతిలో కూడా ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టి ముందుకు తీసుకుపోవడానికి ఆలోచిస్తున్నాం. నా ఆలోచన ఒకటి, సమాజంలో ఆరోగ్యం ఉండాలి. అందరికీ మీ ఆదాయాన్ని పెంచాలి, జీవన ప్రమాణాలు పెంచాలి. ఇంకో పక్కరు అందరూ ఆనందంగా ఉండాలి. నేను దీనికోసం ఒక వినూత్నమైన ఆలోచన చేస్తూ వస్తున్నాం. ఈరోజు మీరు చూసే సంక్షేమ కార్యక్రమాలు 1-2 కాదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి. మా ఆడబిడ్డలు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో మీటింగ్లో, మా ఆడబిడ్డలు అంతమంది ఉన్నారు. ఇది శుభ పరిణామం, ఇది ఒక పెద్ద మార్పు. రేపు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 33% రాజకీయాల్లో, చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టబోతారు. మొన్నైతే అపోజ్ చేశారు, కానీ తప్పకుండా సాధిస్తాం. మా ఆడబిడ్డలు 33% చట్టసభల్లో ఉంటే ఆ చట్టసభలకే శోభ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి. అందుకే మీరు ఒకసారి చూస్తే డాక్రా సంఘాలు నేనే పెట్టిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాం. ఈరోజు దగ్గర 28,000 కోట్ల రూపాయలు కార్పస్ డబ్బులు ఉంది, సేవింగ్ ఉంది. దగ్గర 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే తిరిగి పెద్ద ఇండస్ట్రీస్ ఇక్కడ ఉన్నారు, కానీ వీళ్ళన్నా ఒక రోజు లేట్ చేస్తారు. కానీ మా ఆడబిడ్డలు మాత్రం చెప్పిన సమయానికి రీపే చేస్తున్నారు. నాన్ రీపేమెంట్ చూస్తే 0.2%. అలాంటి నీతి నిజాయితీతో ముందుకు పోతున్నారు. పోయిన సంవత్సరం 1,00,000 మందిని మనం ఎంఎస్ఎంఈ మైక్రో ఫైనాన్స్ కింద ఇండస్ట్రీస్ పెట్టాం. ఈ సంవత్సరం నేను ఒకటే హామీ ఇస్తున్నా, దాన్ని 5 లక్షలు చేస్తున్నాం. మీ అందరి కోసం కామన్ బ్రాండ్ తీసుకొస్తున్నాం, నైపుణ్యాన్ని నేర్పిస్తున్నాం. ఇవన్నీ చేపించి ఇది స్థానికంగా, గ్లోబల్గా ఒక మార్కెట్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈరోజు మీకు నీళ్లు వస్తున్నాయంటే 13 సంవత్సరాల కంటే ముందు, 12 సంవత్సరాల కంటే ముందు పట్టసీమను పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా నదికి అనుసంధానం చేశాం. కాబట్టి నీటి ఎద్దడి లేకుండా ఈ ప్రాంతంలో పంటలు వస్తున్నాయి. అలాంటి ప్రాజెక్ట్ని మీరు అందరూ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే కానీ 2019లో ఆ రోజు ప్రభుత్వం వచ్చుంటే ఈరోజు పనులన్నీ కూడా చాలా స్పీడ్గా ముందుకు పోయేటివి. 2000 ప్రభుత్వం మారింది, రాష్ట్రానికి కష్టాలు మొదలయ్యాయి. పోలవరం ప్రాజెక్టులో ఉండే డయాఫ్రమ్ వాల్ అది మొత్తం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. 440 కోట్ల రూపాయలతో పనిచేసిన డయాఫ్రమ్ వాల్ ఈరోజు మళ్ళా 1000 కోట్లు పెట్టి కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టే పరిస్థితి వచ్చింది. ఎన్ని ఇబ్బందులున్నా, ఆ రోజు ఎంత విధ్వంసం జరిగినా మీ అందరికీ హామీ ఇస్తున్నా,
2027లో గోదావరి పుష్కరాలు జరుగుతాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి కృష్ణా నదికి అనుసంధానం చేస్తాం. 28లో కృష్ణా పుష్కరాలు వస్తాయి. కృష్ణా పుష్కరాలు నాటికి కృష్ణా జిల్లాకు శాశ్వతంగా నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉండే బందర్ పోర్టు ఇది 2014లో దానికోసం భూసేకరణ అవన్నీ చేశాం. అయితే ఇప్పటికి కూడా మళ్ళా చూస్తే అధికారం పోయిన తర్వాత మళ్ళా